చాలామంది ఏంటంటే దిల్ టర్న్ డౌన్ ఆపర్చునిటీస్ బికాస్ దే థింక్ వీఆర్ అన్ఫిట్. ఈరోజు అవకాశాలు వచ్చినాయండి. ఈరోజు ఎంతోమంది ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అది పరిచర్య నిమిత్తమై, లేకపోతే ఇంకా జాబ్ ఆపర్చునిటీసో, లేకపోతే ఇంకా నూతనమైన ఉద్యోగం మీకు అస్సలు అర్థం కాదు, అస్సలు మీకు అలవాటు లేదు, అది కంప్లీట్లీ డిఫరెంట్ న్యూ ఫీల్డ్. అది ఎడ్యుకేషన్లో కానివ్వండి, విద్యలో కానివ్వండి, ఏ విషయంలో అయినా ఒక గొప్ప అవకాశం వచ్చింది. అది దేవుని దగ్గర నుండి వచ్చిందా తెలియదు, కానీ మీరే అడుగుతున్నారు, దేవా నాకు ఒక నూతన తలుపు తెరువు అని అంటారు. తలుపు తెరిచిన తర్వాత అసలు ఈ దేవుని దగ్గర నుండేనా? ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫీల్డ్. ఈ మార్గంలో, ఈ ఫీల్డ్లో నేను ఎప్పుడు కూడా పని చేయలేదు, ఈ ఎడ్యుకేషన్, ఈ ఫీల్డ్లో, ఈ సబ్జెక్ట్లో నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అని ఐఎమ్ అన్ఫిట్, నా వల్ల చేత కాదు అని అంటే దేవుడు అంటున్నాడు, వై డోంట్ యూ స్ట్రెచ్ యువర్ కేపబిలిటీస్? ఎందుకు విశ్వాసముతో అడుగు వేయకూడదు? గాడ్ ఆస్క్స్ us to go into unfamiliar places. మనకు అలవాటు లేని, మనకి చేత గాని, అన్ఫిట్ అనుకున్న వాటి దగ్గరికి వెళ్ళి చూడు, నీ విశ్వాసంతో ఒక్క అడుగు వేయి, నేను పరుస్తూ ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు అండి మన దేవుడు. ఎంత ఇరుకులో మనం దూరుతామో, ఆ ఇరుకులో దూరిన తర్వాత వెళ్ళగా 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 విశాలపరిచే దేవుడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడను. ఇది యేసు ప్రభు చెప్తాడు ఆ కుష్ఠరోగికి. మనం అనుకుంటూ ఉంటాము, ఎందుకు నా చెయ్యి చాపి హల్లెలూయా చెప్పాలి, చెయ్యి చాపి నేను ప్రార్థన చేయాలి, చెయ్యి చాపి తలెత్తి అలాగా నోరు విప్పి ఎందుకు చేయాలనే ప్రశ్నలు అనేక మందికి వస్తాయి. మరి ముఖ్యంగా జ్ఞానము, తెలివి ఎక్కువైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి స్థాయి ఉన్న వాళ్ళు, ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ అంటూ దేవుని సన్నిధిలో ఎంతగానో బిగపట్టిన వారు ఉంటారు. గాడ్ ఇస్ టెల్లింగ్ టుడే, ఈ చిన్న చిన్న కార్యాలు అనుకుంటాం, కానీ చిన్న చిన్న కార్యాల వెనుక గొప్ప సూచనలు, గొప్ప మర్మాలు, గొప్ప ఆత్మీయ అర్థాలు ఉంటాయి. మీరు నమ్ముతున్నారా? దేవుడు అన్నాడు, యేసు ప్రభు నీ చెయ్యిని చాప, ఇంత చిన్నది చేయమంటాడు ఏంటి? మన జీవితంలో కూడా చూస్తాము, నన్ను అంత గొప్ప, గత వారంలో చెప్పాను, అంత గొప్ప స్థాయిలో ఉన్నవాడు నన్ను చూడకుండానే ఎలీషా నన్ను మునగమంటాడా? ఎంత గర్వం ఆయనకి, నేను మునగను అని తీర్మానించుకున్నాడు. అప్పుడు ఆ చిన్న బాలిక వచ్చి, ఒక్క చిన్న పని కదా చేయమంటున్నారు, చేసి చూడండి, రాకపోతే చూడండి అన్నది. అయితే మనం అనుకుంటాము, దేవుడికి చిన్న పని చేయమంటుంటే వై షుడ్ ఐ డూ ఇట్? ఇట్స్ నాట్ అప్ టు మై మార్క్, ఇట్స్ నాట్ అప్ టు మై లెవెల్, ఇట్స్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్ అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ చెయ్యిని చాపు అన్నప్పుడు, ఒకవేళ ఆ కుష్ఠరోగి దీనివల్ల నాకు ఎక్కడ స్వస్థత వస్తుంది? నువ్వు నా పైన చేయేస్తే స్వస్థపరచబడతాను, నువ్వు నా పైన ఒక మాట పలుకుతే, నా గురించి ఒక మాట పలుకుతే నేను స్వస్థపరచబడతాను, ఏంటి దేవా చెయ్యి చాపమంటున్నావు అని మనలాగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి చాపు అన్నప్పుడు, ఆయన చాపినప్పుడు ఆయన స్వస్థత పొందుకున్నాడు. స్ట్రెచ్ యువర్ ఫెయిత్. ఆయన మన విశ్వాసాన్ని స్ట్రెచ్ చేస్తాడండి, చాపుతాడండి, ఇంకా విశాలపరుస్తున్నాడు. దేవా ఈ రెస్టరేషన్ నా జీవితంలో దయచేయ, ఈ సమకూర్పు నా జీవితంలో దయచేయ, నన్ను సమకూర్చేయ, నా కుటుంబాన్ని సమకూర్చేయ, నా తరతరాలు, నా నుండి వచ్చే తరాలు ఆశీర్వదించబడాలయ్యా, దీవించబడాలయ్యా, పక్షి రాజు వలె పైకి ఎగిరే కృపను దయచేయ, విశ్వాసాన్ని అధికపరిచేయ, అపనమ్మకం రాకుండా సాయం చేయ, విశ్వాసాలు దిగజారిపోకుండా, విశ్వాసం అడగకపోకుండా నీవేనామో నాకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఈరోజు మా విశ్వాసాన్ని help us to stretch it out, Lord. Help us to stretch it out, Lord. Help us to expand it, Lord. విశ్వాసంతో అడుగు వేయడానికి, నీ గొప్ప ఉద్దేశాలను నెరవేర్చడానికి సహాయం చేయ. హెల్ప్ us to dream big, Lord. Help us to have big visions, Lord. గొప్ప దర్శనాలు కలగటానికి సహాయం చేయండి అయ్యా. గొప్ప దర్శనాలు ఉండాలయ్యా. ఇంతటితోటి ముగించడం కాదయ్యా, ఇంత జీవితంతో ఇంతే అని మూలగటం కాదయ్యా. నేను విశ్వాసంతో ఒక అడుగు వేస్తాను, అడుగు వేసే కొద్ది ఆయన విశాలపరుస్తాడండి ఇరుకైన మార్గాన్ని కూడా. నీ కార్యం, నీ క్రియను ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.